భయంకరమైన వాతావరణం. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి కదా దిశ మర్చిపోలేం. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు మీరేమన్నా భయపడతారేమో అని. కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. నిన్నే బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను. ఒకసారి మనం కూడా మనుషులం కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం. 2003 తిరుపతిలో సిమ్స్లో నేను ప్రాణదానం కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఇప్పుడు దానికి ఒక 685 కోట్లు కార్పస్ కూడా వచ్చింది. అది స్టార్ట్ చేసి నేరుగా బయలుదేరి పట్టు వస్త్రాలు దేవుడికి సమర్పించాలి. ప్రభుత్వ లాంఛనాలు ఎగ్జాక్ట్గా అలిపిరి. ఇప్పుడుండే అలిపిరి గేట్ ఏదైతే ఉందో అక్కడ, అప్పుడు నేరో రోడ్డు. అదే అక్కడ వేరాక నా కారుకి యాక్సిడెంట్. ఐ థాట్, నాకు తెలియదు, నేను ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి, గోపాలకృష్ణారెడ్డి, కృష్ణమూర్తి. నేరుగా అప్పుడు టీవీలు కూడా లేవు, ఒక్క జెమినీ టీవీ ఉంది. నేను లేచాను, నాకు మళ్ళీ చూసుకున్న తర్వాత లేచాను, నేరుగా నేనే నడుచుకుంటూ పోయి అంబులెన్స్లో పడుకున్నాను. అక్కడికి సిమ్స్ హాస్పిటల్కి 5 minutes. నేను అక్కడ పోయి పడుకున్నాక ఆ దిశ స్ట్రెచ్చర్లో తీసుకెళ్తున్నారు. మెలకు వచ్చాను. మెలకు వస్తే చుట్టుపక్కల ఆ పక్క చూశాను. కలెక్టర్, ఎస్పీ ఇద్దరు ఉన్నారు. అప్పుడు చూసి కలెక్టర్ని, ఎస్పీని అడిగాను, ఏం జరిగిందన్న. బ్లాస్ట్ సార్, నక్సలైట్స్ బ్లాస్ట్ చేశారు అన్నాడు. అప్పుడు నాకు రీకలెక్షన్ కూడా, అంటే ఆ స్పరాది మూమెంట్ ఏం జరిగిందో తెలియదు. ఎందుకు తెలియదు అని అడిగితే డాక్టర్లు చెప్పినటువంటి అడ్వైస్, ఒక్కొక్కసారి మైండ్ ఆ నిమిషం బ్లాక్ అవుతుంది, బ్లాక్ కాకపోతే అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది కాబట్టి బ్లాక్ అయి మళ్ళా రిలీజ్ చేస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలో 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే నేను బయటపడ్డానంటే నిన్న 23వ సంవత్సరం మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ధరించి నేను ఆశీస్సులు తీసుకొని వచ్చాను. అంటే ఏంటి అధ్యక్ష ఇది సాధ్యం అంటే మహిమ ఉందా అంటే ఉందని చెప్పాలి. అదర్వైజ్ 23 క్లేమోర్ మైన్స్ని అలాంటి సంఘటనలు ఎవరు బయటపడింది లేదు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎందుకు నా మీద బ్లాస్ట్ చేశారు అంటే నేనే వాళ్ళకు వ్యతిరేకమా? వాళ్ళకు నాకు సంబంధం ఉందా? కాదు. నేను ఒకే మాట చెప్పాను, అభివృద్ధి చెందుతున్న ఇలాంటి దేశంలో మీరు అవుట్డేటెడ్ సిద్ధాంతంతో లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకొని తుపాకీతో మీరు రాజ్యం చేస్తామంటే కుదరదు. ఇది సమాజానికి మంచిది కాదు. మీరు కూడా మెయిన్ స్ట్రీమ్కి రండి. ఆ రోజు కూడా నేను చెప్పింది ఒకటే చెప్పాను దేశం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య. ఈ 3 హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఈ 3 సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తాం మీరు తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడాన్ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. బట్ నేను భయపడలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలని, ప్రజల ఆస్తులు కాపాడాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం
నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డాను తప్ప ఎక్కడ ఆలోచించలేదు. ఒక్క నిమిషం కూడా నా ఎన్నిక పోలేదు. రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి, మామూలు ఫ్యాక్షన్స్ కాదు దిశ. ఈ రాజకీయాలు ఎట్లుండేటంటే ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా, ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆల్ సినిమాలని రాయలసీమ అని వచ్చాయి. ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయినాయి. రాయలసీమ పౌరుషాలు లేవు. ఇప్పుడు రాయలసీమ రతనాలసీమ అయిపోతా ఉంది. రేపు రాబోయే రోజుల్లో వేరే ప్రాంతాలకు మీరు హీరోస్ని తీసుకోవాలి, కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ అనేది వచ్చే పరిస్థితులు కూడా లేరు. ఐ రిమెంబర్ అధ్యక్ష, రాయలసీమలో పట్టుదల పెట్టుకునేవాళ్ళు. ఒక మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో, రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను. నేను అక్కడ చదివించాను. చదివించిన తర్వాత దేశ ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి, ఏంటి బాబు ఏమవుతామని. సార్ చదువుకుంటా, మీరు చదివిస్తున్నారు, చదువుకున్నాక ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా, అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను. అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా దిశ మన సాంప్రదాయ ప్రకారం, హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసీగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం. కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ చేయించుకునేవాడు పిల్లల దగ్గర నుంచి. నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది, అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు అని తీసేస్తానని చెప్పాడు. అలాంటిది దిశ పోరాడాం. కడాన ఇప్పుడు కూడా చెప్తున్నాను దిశ, ఇక్కడే ఉన్నారు, భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశా. నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖర్ని అరెస్ట్ చేశా. నా మనిషి అనుకున్న అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు. కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను, రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా. ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది, కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు, కేఎస్ఎన్ మూర్తి, 6 అడుగులు ఉండేవాడు, 130, 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం దిశ. ఇప్పుడు అందుకే దిశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్. ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వచ్చే చేసి నేను బ్రీఫ్గా ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను, మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి. పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు. అలాంటి కార్యకర్తలు కూడా ఆవేశంలో ఉండి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళలో కూడా కోపం ఉంది. కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం
ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి. అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం. ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం. శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని, మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 నేను వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 47కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. నెంబర్ 2 అయితే ఈజీగా అవుతాం, నెంబర్ 1 అవుతాం. ఆ సందర్భంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఇక్కడ మీరు చూసినప్పుడు దేశ 5 సంవత్సరాలు నేను చెప్పాను. ఇప్పుడు క్రైమ్ గురించి ఓవర్వ్యూ ఒకటి, 2 ఉమెన్ సేఫ్టీ, 3 డ్రగ్ కూడా. కడాన దిశ ఒకసారి చాలా బాధేస్తుంది. ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి, గంజాయి విపరీతంగా వచ్చింది. దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం, కండెమ్ చేయడం ఎన్ని పెట్టారు. కడాన పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి, గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు. మేజర్ సమస్య. నిన్న నేను చూశాను, ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన. వాళ్ళు కూడా మాట్లాడుతూ, ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ, సహయోగ్ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ, కంటెంట్ తొలగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్, సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు, మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి, నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే, కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది, భారత్లో మాత్రం చట్టవిరుద్ధ కంటెంట్ తొలగింపునకు ఎక్స్ నిరాకరిస్తుంది, ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు. దీనిపైన మనందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఇక్కడుండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్, నేను కూడా దానికి విక్టిమ్ చేశాను నా జీవితంలో. ఎప్పుడు అంటే మనం కూడా మనుషులైనప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా ఉండాలనో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ, ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టపరంగా ఉంటాం, అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు, కొంతమందికి న్యాయం చేస్తామని, అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం, అదర్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ అధ్యక్ష.